నువ్వు పైకి వస్తే నేను దిగుతా. ఈరోజు మేలుకొలుపు పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ సభకు ఇచ్చేసినటువంటి 13 నియోజకవర్గాల పెద్దలకు పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా సింగనమల నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, గార్లదిన్న మండ ప్రజలకు, 6 మండలాల కన్వీనర్లకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈరోజు జొన్నలగడ్డ పద్మావతి గారు 150 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసుకుంటూ సింగనమల నియోజకవర్గంలో ఎల్లనూరు గ్రామం నుంచి గార్లదిన్నకు చేరుకున్న శుభ సందర్భంగా మీ అందరి తరపున, మా ఎస్సీసీల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదములు ఇంకొకసారి తెలియజేసుకుంటా ఉన్నా. మరి అదేవిధంగా సింగనమల నియోజకవర్గంలో మరి యామిని బాలా గారు శాసనసభ్యులు ఎలక్షన్ కోసం వచ్చినప్పుడు నేను సింగనమల చెరువులో నాకు ఓటేయండి, నేను సింగనమల చెరువుకి 2 సార్లు సంవత్సరానికి 2 పంటలు వచ్చే విధంగా నీళ్లు తీసుకెళ్తానని చెప్పి మాయ మాటలు చెప్పిన శాసనసభ్యురాలు ఈ రోజు ఎక్కడ దాచిపెట్టుకున్నామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. సింగనమల చెరువుకు నీళ్లు రాలేదు కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం 2 పదవులు వచ్చినాయి. ఒకటి విప్పు, ఒకటి శాసనసభ్యులు. మరి వాళ్ళ ఇండ్లు మాత్రం లోకలైజేషన్ చేసుకుంది. సింగనమల చెరువును లోకలైజేషన్ చేస్తానని చెప్పి మాట ఇచ్చింది. అంటే 2 పంటలు పండాలని. కానీ వాళ్ళ ఇంట్లో నిత్యం 2 పంటలు ఉండే విధంగా తయారు చేసుకుంది ఈ రోజు. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి చంద్రబాబు నాయుడు దళితుల్లో పెద్ద కొడుకునైతానని చెప్పి చెప్పులు కుట్టినాడు. మీ దళితుల్లో పెద్ద కొడుకునైతానని చెప్పి చెప్పులు కుట్టి ఈ రోజు మా చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మరి అదేవిధంగా అడుగడుగున దళితుల్ని ఎక్కడ చూసినా, ఏ విధంగా చూసినా జన్మభూమి కమిటీని ఏర్పాటు చేసి మరి ఏ విధమైనటువంటి ఎస్సీ సప్లాన్ నిధులు రాకోకుండా మరి సొంత ఖర్చుల కోసం టీడీపీ కార్యకర్తలు అన్నదమ్ములు పంచుకున్నట్ల మా వాటాను పంచుకుంటుంటే సిగ్గు లేదా యామిని బాలా గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కరప్షన్ స్టార్ట్ అయింది. కరప్షన్ స్టార్ట్ చేసింది ఎవరంటే ఎమ్మెల్యే యామిని బాలా గారు అని చెప్తా ఉన్నారు. ఏం కరప్షన్ అంటే ఒక పాస్బుక్ తయారు చేస్తే 40,000 రూపాయలు, ఒక పాస్బుక్ 40,000 రూపాయలు, 20,000 రూపాయలు ఎమ్మెల్యేకి వాటా పోతుందంట, 20,000 రూపాయలు ఎంఆర్ఓ స్టాఫ్కు పోతుందని చెప్పి తెలియజేస్తున్నారు ప్రజలు. అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడిందో సింగనమల ప్రజలకు ఒకసారి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. మరి ఇలాంటి వారిని ఇంకొకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇల్లు పునాదులతో పెట్టి లేపిస్తాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే జొన్నలగడ్డ పద్మావతి వంటి చదువుకున్న వ్యక్తి మరి మన ప్రజల కోసం, నీళ్ల కోసం, బడుగు బలహీన వర్గాల్లో పడుతున్న తపన చూసి ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఎంతో మంది దళితులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆ ఇబ్బందుల ద్వారా మరి గవర్నమెంట్ కళ్ళు జరిపించాలని పాదయాత్ర రూపంలో మీ ముందుకు వచ్చింది. కాబట్టి అంటే అలాంటి వారిని మనం ఈసారి 2019లో అత్యధిక మెజారిటీతో మరి జొన్నలగడ్డ పద్మావతి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మరి ప్రతి ఒక్క దళిత ఓటరు కూడా సైనికుల్లా పనిచేయాలని చెప్పి నేను పిలుపునిస్తా ఉన్నా ఎస్సీ వాళ్ళందరికీ. మరి అదేవిధంగా ఒక విషయం చెప్తా. జొన్నలగడ్డ పద్మావతి గారు 10 రోజుల పాదయాత్ర ఏర్పాటు చేస్తే ఫస్ట్ రోజు నుంచి ఆమె ఎక్కడ పాదయాత్ర చేసినా ఆమె వెనకల వర్షం పడుతూనే వస్తుంది. మరి 9వ రోజు ముగింపు రోజు అంటే 9 రోజుల పాదయాత్రకి 9 సంవత్సరాలు వర్షం లేని కాలము, 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేని వర్షం ఈ రోజు కురిసింది ఈ జిల్లాలో నియోజకవర్గంలో. అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి 5 సంవత్సరాలు పరిపాలన చేసే ఆమెకు అధికారం ఇస్తే 50 సంవత్సరాలు వర్షం కురిపించేది అట్లా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అంటే
వర్షం ఆమె ఎండ వస్తుంది అంటే మంచి మనసుతో చేస్తుంది కాబట్టి రైతులు, రైతు కూలీలు, ఎస్సీలు, బడుగు బలిగిన వర్గాలు అందరూ సుభిష్టంగా ఉండాలంటే జొన్నలగడ్డ పద్మావతి గారి నాయకత్వాన్ని బలపరిచి మరి రాబో కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తాను.